హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సెక్రటరీ కథని కొనసాగిద్దాం. నిన్న జరిగిన కథలో జయంతి శేఖరం ఇచ్చిన చీరను ప్యాక్ చేసి తిరిగి ఇవ్వడానికి శేఖరం దగ్గరికి ఆఫీస్కి వస్తుంది. జయంతి వచ్చేసరికి రేఖారాణి శేఖరంతో చనువుగా ఉండడం చూసి అసహ్యంతో వెనక్కి తిరుగుతుంది. రేఖారాణి వెళ్ళిపోయిన తర్వాత శేఖరం వస్తాడు. ఇప్పుడు చెప్పు అన్నాడు జయంతితో. చెప్పేందుకేం లేదు, నా రిజిగ్నేషన్. ఈ చీర మీరు తీసుకుంటే నేను వెళ్ళిపోతాను అంది. ఒకసారి కట్టుకున్న చీర తిరిగి ఇవ్వటం మర్యాదనేనా నీ ఉద్దేశం అన్నాడు శేఖరం. ఏది మర్యాదో ఏది అమర్యాదో పాఠాలు నేర్చుకునేందుకు రాలేదు నేను. అసలు మీరు పంపిన చీర తీసుకోవడం నాది బుద్ధి తక్కువ. తెలుసో తెలియకో చేసిన దానికి ఫలితం కూడా చూశాను. మొన్న నేనన్న మాట పట్టుకుని ఈరోజు రిజైన్ చేస్తున్నావు కదూ. నాకు తెలుసు నీ సంగతి. నేను ఆ రోజే నిన్ను క్షమాపణ అడగలేదా? అవన్నీ ఇప్పుడు ఎందుకులేండి. అవసరంలో ఆదుకొని సహాయం చేశారు. దానికి నా కృతజ్ఞత ఎప్పుడూ ఉంటుంది. నిజంగా నువ్వు ఆ మాట మనస్ఫూర్తిగా అనేటట్లయితే నువ్విలా అనవసరంగా రిజైన్ చెయ్యవు. ఇప్పుడు నాకు ఉన్నట్లుండి మనిషి ఎక్కడ దొరుకుతాడు? రేపు రాబోయే మీటింగ్స్కి నేనేం చేయాలి? శివరాం లాంటి మనిషి దొరికే వరకు నువ్వు ఉండాలి అని నేను మొదటే చెప్పలేదు? నేనుండగా మీకు అలాంటి మనిషి దొరకడు అంటే నీ ఉద్దేశం? శేఖరం దూరంగా నిలబడే రెట్టించాడు. ఏమీ లేదు, నేను రిజైన్ చేస్తున్నానంతే. ఈసారి శేఖరం దగ్గరగా వచ్చాడు. రిజైన్ చేయడానికి కారణం ప్రత్యేకంగా చూస్తే ఏమీ లేదు. నాకు జాబ్ దొరికింది అంతే. అదే ఎక్కడ, ఎవరి దగ్గర అని అడుగుతున్నాను. చెప్పను, అనవసరం, పళ్ళు బిగిపట్టి అంది జయంతి. శేఖరం చెయ్యి హఠాత్తుగా జయంతి చేతిని పట్టుకుంది. ఎంత ధైర్యం నీకు? నా దగ్గర నుంచి వెళ్ళిపోవడం అంత సులభమనేనా నీ ఉద్దేశం? నాకింకో ఉద్యోగం దొరికిన వెంటనే వెళ్ళిపోనిస్తానని మీరు వాగ్దానం చేశారు. శేఖరం చేతిని బలంగా విదిలించుకుంటూ అంది. కానీ అతను చెయ్యి వదల్లేదు, మరింత బలంగా పట్టుకున్నాడు. ఆ మాట నేను మర్చిపోయానంటే ఇప్పుడు? జయంతి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. గబుక్కున తలెత్తుతూ రోషంతోనూ కోపంతోనూ మెరుస్తున్న కళ్ళతో అంటే మీ ప్లాన్ నాకు ఇప్పుడు అర్థమైంది. మీరు వాళ్ళలా కాదనుకున్నాను. నన్ను నా పరిస్థితుల్ని అర్థం చేసుకున్నారనుకున్నాను. నా పరిచయం ఎక్కువ లేకపోయినా మీరు చూపించే చనువు సభ్యత గలవారని సహించాను. మనుషుల్ని అర్థం చేసుకునే సంస్కారం విశాలత్వం ఉంది కాబట్టి మీ దగ్గర భయపడనక్కర్లేదనుకున్నా. కానీ ఇప్పుడు తెలుస్తోంది మీరు వాళ్ళకంటే అసహ్యం. మనసులో ఏ ఉద్దేశం లేకపోతే మీరు అన్నమాట ప్రకారం నన్నెందుకు వెళ్ళిపోనివ్వరు? మీలాంటి గోముఖ వ్యాఘ్రాలను గుర్తుపట్టడం కష్టం. జయంతి, శేఖరం చప్పున చెయ్యి వదిలేశాడు. నాకిప్పుడు అర్థమవుతోంది. నా మనసులో తెలిసింది చెప్పడానికి నాకేం భయం లేదు. నేనెందుకు మీకు భయపడాలి? నేను మీ డబ్బు చూసి ఆకర్షింపబడతాననుకున్నారు. అది నేను మీ మనసు విశాలత్వంగా అనుకున్నాను. మీ దయాధర్మాలకి అలవాటు పడిపోతాననుకున్నారు. అది ధర్మంగా తీసుకోలేదు, సంస్కారంగా తీసుకున్నాను. మీ పేరు ప్రతిష్టలు చూసి మురిసిపోయి అందరిలా ఆకర్షించబడి మీ చుట్టూ తిరిగే శలభాల్లో ఒకదాన్ని అవుతాననుకున్నారు. తర్వాత ఇంకా అలాగే నిలబడి చూస్తూ అడిగాడు. నాకు మొదటి నుంచి తెలుసు. వనితా విహార్లో మిమ్మల్ని గురించి అనేక రకాలుగా అనుకుంటుంటే నమ్మలేదు. మీలో నాకు ఆ ఛాయలే కనిపించలేదు. కానీ మీరు ఆయాసంతో అరసకని సేపు ఆగింది జయంతి. అతను మధ్యలో ఏదో చెప్పబోయాడు. దానికి అవకాశం ఇవ్వకుండా మళ్ళీ తన ధోరణిలో తను మాట్లాడసాగింది. అతని చూపుల్లో కనిపించిన భావానికి బయట నుంచి వస్తున్న గాలి, గదిలో ఆవరించుకున్న వెలుతురు కూడా వణికిపోయాయి. జయంతి చేతిని పట్టుకుని వదలకుండానే తీవ్రంగా చూస్తూ, ఈరోజు నీకేమైంది అని అడిగాడు. మీ అసలు స్వరూపం తెలిసింది అంది జయంతి అతని చూపులకు ఏమాత్రం భయపడకుండా. అంటే నువ్వు చూసిన అందరిలాంటి వాడినే అంటావు? అంతకంటే హీనం అంటాను. వాళ్ళు కనీసం చూపుల్లో చేష్టల్లో వ్యక్తం చేస్తారు, మాటల్లో బయటపడిపోతారు. అలాంటి వాళ్ళని తేలికగా గుర్తుపట్టవచ్చు. మీలాంటి వాళ్ళని గుర్తుపట్టడం కష్టం. మీ నీచబుద్ధి తెలుసుకునే లోపలే నీ నోరు మూయించాలంటే
అతను జయంతిని గబుక్కుని దగ్గరికి లాక్కున్నాడు. ఛీ! జయంతి చెయ్యి శేఖరం చెంపని బలంగా తాకబోయింది. కానీ ముందుగానే అతని చెయ్యి జయంతి చేతిని అందుకొని తనతో గట్టిగా పెనవేసుకుంది. ఇంకో చెయ్యి ఉక్కులా మారి భుజాల చుట్టూ పడి పెనుగులాడకుండా బంధించింది. ఛీ! వదలమంటుంటే. జయంతి పెదవుల్లో మాటలు సరిగా పూర్తి కాకముందే అతని పెదవులు నొక్కేశాయి. మొదట మాటలు ఆపేయడానికి వెళ్ళిన శేఖరం పెదవులు అక్కడ హఠాత్తుగా మధురిమ లాంటిది దొరకడంతో దాన్ని చవిచూస్తూ చాలాసేపు అలాగే ఉండిపోయాయి. అనుకోకుండా జరిగిన ఈ సంఘటనతో జయంతికి మతిపోయినట్లయింది. సడన్గా షాక్ తిన్న మనసు క్షణంసేపు దిమ్మెరపోయి ఆ వెంటనే మూగబోయింది. దాని నుంచి కోలుకునేసరికి ఒంట్లో ఉన్న బలం అంతా హరించిపోయినట్లు, కనీసం నిలబడడానికి కూడా శక్తి మిగిలినట్లు అనిపించింది. కళ్ళ మీదికి మత్తులాంటిది వచ్చి మంచు తెరలా ఆవరించింది. ఉన్నట్లుండి తన చేతుల్లో వడిలిపోయి వేలాడిపోతున్న జయంతిని చూసి కంగారు పడిన అతను జయంతి జయంతి అని ఆదుర్దాగా పిలిచాడు. కూర్చుంటాను ఎలాగో అంది జయంతి. అతని పెదవులు మరోసారి సున్నితంగా జయంతి పెదవుల్ని తాకి వదిలేశాయి. రా అంటూ జయంతిని నడిపించుకొని వచ్చి కుర్చీలో కూర్చోపెట్టి మంచినీళ్ళు తాగుతావా అని అడిగాడు. వద్దన్నట్లు తలూపింది. నీకు తెలియని విషయాల గురించి ఊహించి ఎదుటి వాళ్ళని రెచ్చగొట్టడం మంచిది కాదు జయంతి. ఎన్నాళ్ళ నుంచో కాపాడుకుంటూ వచ్చిన నిగ్రహాన్ని పాడు చేశావు. అతని కంఠం హఠాత్తుగా మృదువుగా మారిపోయింది. జేబులోంచి చేతి రుమాలు తీసి జయంతి నుదుటి మీద పట్టిన చెమటని తుడుస్తూ అన్నాడు. ఈ గదిలో నేను ఇలా ఎన్నో దాన్ని. జయంతి హఠాత్తుగా చేతుల మధ్య మొహం దాచుకొని వెక్కి వెక్కి ఏడవసాగింది. జయంతి క్షణంసేపు అప్రతిభుడైపోయినట్టు ఆగిపోయిన శేఖరం వెంటనే మామూలుగా మారిపోయి జయంతి జుట్టును సరిచేస్తూ, కొద్ది రోజులు పోతే నీకే తెలుస్తుంది. నేనిప్పుడు ఏది చెప్పినా నీ చెవులకి అబద్ధంగా, మనసుకి వికృతంగా తోస్తుంది. ఉండు, నాయన్ని కాఫీ తెమ్మని చెబుతాను. వద్దు వద్దు, వెళ్ళిపోతాను ప్లీజ్. వెక్కిళ్ళ మధ్య ఎలాగో అంది. సరే, నేను కారు బయటకు తీస్తాను. శేఖరం బయటికి వెళ్ళిపోయాడు. జయంతి ఏడుపు ఆపుకుని కొద్దిగా మామూలు మనిషి అయి బయటకు వచ్చేసరికి శేఖరం కారు తెచ్చి వరండా ముందు ఆపాడు. పూర్తిగా చీకటి పడింది. లైట్లు వెలిగాయి. ప్యాకెట్ ఏది? వట్టి చేతులతో వచ్చిన జయంతిని చూస్తూ అడిగాడు. లోపలుంది. జయంతి వచ్చి కారులో కూర్చుంది. వెంటనే శేఖరం బలంగా హారన్ నొక్కాడు. లోపల నుంచి వాసు, నాయరు ఇద్దరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. లోపల అమ్మాయి ప్యాకెట్ మర్చిపోయింది, తీసుకురా వాసు అన్నాడు. ఈ మాట పూర్తయ్యేలోపు వెళ్ళి తీసుకొచ్చి కవర్ ఇచ్చాడు. జయంతి వాటిని చూసి చూడనట్లు అందుకోలేదు. శేఖరం అందుకొని కారులో పెట్టాడు. తరువాత కథ రేపటి వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.